ఆదిత్య ఈదుకుంటూ ఆ దీవి దగ్గరకు వెళ్తుంటాడు. అప్పుడు అతనికి ఏదో వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ దీవి పైన నిలబడి ఉన్న ఆదివాసులు త్వరగా పైకి రా అంటూ అరుస్తూ ఉంటారు. దీవి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు అతని చేతులు పట్టుకొని పైకి లాగేస్తారు. మాయా ఖడ్గంతో ఉన్న ఆదిత్యను చూసి వాళ్ళు ఆశ్చర్యంతో, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా రాగలిగావు అని అడుగుతారు. అప్పుడు ఆదిత్య వాళ్ళ కంగారు చూసి, ఏమైంది మీకు, ఈ దీవిలో అందరూ ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఆదివాసుల నాయకుడు, ఒక జలరాక్షసి మమ్మల్ని పట్టి పీడిస్తుంది. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ మేము ఓడలో సముద్రంలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అది ఓడపై దాడి చేసి మనుషుల్ని తినేస్తుంది. పూర్తి కథను చూడడానికి అమ్మ కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.